టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతల రాళ్ల దాడి, విధ్వంసానికి ఖండన. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన. మహిళలపై అత్యాచారాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం. ఐద్వా ఏపీ ప్రధాన కార్యదర్శి రమాదేవి ధ్వజం. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్. తెలంగాణ చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు రాళ్ల దాడి, విధ్వంసాన్ని ఖండిస్తూ కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ నాయకులు అమ్మ హాస్పిటల్ మెయిన్ రోడ్ లో కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు గౌరు వెంకటరెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, మాజీ ఎంపీపీ మాదేశ్, సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ ఎన్వి రామకృష్ణ, నియోజకవర్గం ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్ ఫిరోజ్, రెడ్డిగారి లోకేష్ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కాసాని మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జూలై 28న శ్రీకాకుళంలో ప్రారంభమైన పోరుయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండ మండలానికి చేరుకుంది. గురుకుల కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర కోశాధికారి సావిత్రితో కలిసి ఆమె మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు సైతం మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మద్యాన్ని నియంత్రించి మహిళల కళ్లల్లో ఆనందాన్ని నింపుతానని ప్రకటించారని, కానీ నేడు మద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పాలన సాగించడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నెల 8న పోరుయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు వేలాది మంది మహిళలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అరుణ, కార్యదర్శి అలివేలమ్మ, గౌరవ అధ్యక్షురాలు ధనలక్ష్మి, కోశాధికారి పిఎస్ సుజాత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పెద్దహుల్తి సురేంద్ర, మహిళా సంఘం నాయకులు వనిత, హారిక, భారతి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఆటల మంత్రి ఉంటాడు, క్రీడా శాఖ మంత్రి. ఆ మంత్రి దగ్గరికి వెళ్ళారు, ఆయనకు కూడా చెప్పాలి, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. ఏం చేయాలి, ఇలా భరించలేము మనము అని అప్పుడు రోడ్డు మీదకి వచ్చారు. జంతర్ మంతర్ అని ఢిల్లీలో అక్కడ ధర్నాలు చేస్తారు ఎవరైనా ప్రజలు.
ఏదైనా మా జీతాలు పెంచాలి, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి, లేకపోతే మాకు ఉపాధి హామీ చూపించాలి, మాకు మంచి బియ్యం ఇవ్వాలి, రేషన్ సరిగ్గా ఇలాంటి అనేక సమస్యలు. ఏ సమస్యనైనా ప్రభుత్వానికి తమ విజ్ఞప్తి చేసుకోవాలి, తమ డిమాండ్లను పెట్టాలి అంటే ఢిల్లీలో జంతర్ మంతర్ ఇదే ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళదు కదా. అందరూ ఒకసారి ఢిల్లీ రావాలి. మమ్మల్ని కాలేజీ డేస్ లో ఎక్స్ప్రెషన్ తీసుకెళ్ళాలి. 2018 సమ్మె కాలంలో 108 సంస్థల్లో తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముషీరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా 108 ఉద్యోగులకు 4 రోజులకు ఒకసారి సెలవు ప్రకటించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగంలో మేజర్ తప్పులు చేస్తే ప్రభుత్వ అధికారులు శిక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల జేఏసీ నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ముందు చూడండి. నేను వరప్రసాద్ 108 చెప్పనా. నా పేరు వరప్రసాద్. తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘంలో ఒక రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగినాను. ఇప్పుడు ఈరోజు సుందరయ్య విజ్ఞాన్ భవన్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యోగులందరం 108 అంబులెన్స్లో పనిచేస్తున్న అన్ని యూనియన్స్ ఏకతాటిపై వచ్చి 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకోవడానికి ఈ మీటింగ్ అనేది ఏర్పరచడం జరిగినది. ఇందులో ముఖ్య భాగంగా తెలంగాణ రాష్ట్రం 108 ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం అంటే ఇది వరప్రసాద్ అధ్యక్షతన అంటే నా అధ్యక్షతన ఈ మీటింగు కండక్ట్ చేయడం జరిగినది. ఈ సమావేశంలో ఉద్యోగులు సమస్యలపై చర్చించి వాటి సమస్యల పరిష్కారానికి ఏకతాటిపై వచ్చి ఈ సమస్యల పరిష్కారానికి అందరం కలిసి జేఏసీ ఏర్పడిన దాని మీద అందరం కృషి చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది. ప్రధాన డిమాండ్స్ ఏమైతే ఉందో మన హనరబుల్ హైకోర్టు ఏదైతే ఒక ఆర్డర్ రిలీజ్ ఇచ్చింది, ఏది గతంలో 2018 సమ్మె కాలంలో తొలగించిన ఎంప్లాయీస్ అందరినీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మీ టర్మినేషన్ అనేది ఇల్లీగల్ టర్మినేషన్గా ఇవ్వడం జరిగినది. కాబట్టి వెంటనే తొలగించిన ఈ ఉద్యోగులను తక్షణమే హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రధాన డిమాండ్గా ఒకటి పెట్టడం జరిగినది. రెండోది 4 రోజులకు ఒక ఆఫ్, గతంలో ఉన్న మాదిరిగానే 4 రోజులకు ఒక ఆఫ్ దాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా పెట్టడం జరిగినది. మూడోది జీతాల చెల్లింపు కొరకు నిర్ణయించిన స్లాబ్లో ఉద్యోగాలను అంటే స్లాబ్ సిస్టాల్లో ఉన్న వాళ్ళను ఆటోమేటిక్గా అప్డేట్ కావడానికని ఇదొక డిమాండ్గా చేర్చడం జరిగినది. తర్వాత ఉద్యోగ భద్రతపై ఏమైతే ఉందో అంటే ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ అధికారుల సమక్షంలో ఏ ఉద్యోగినైనా కానీ తీసేసే అధికారం మేనేజ్మెంట్ కానీ ఎవరికి కానీ లేదని చెప్పేసి గవర్నమెంట్ అధికార సమక్షంలో పెట్టి ఆ ఉద్యోగి ఏదైనా మేజర్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఏదైనా ఉంటే తప్పించి మైనర్ యాక్టివిటీస్లో కానీ ఏదైనా దాంట్లో ఉద్యోగం తొలగించరాదని చెప్పేసి అదొక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాని మీద ఇదొక డిమాండ్ పెట్టడం జరిగినది. ప్రతి ఉద్యోగికి గతంలో ఈఎస్ఐ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈఎస్ఐ అనేదాన్ని కంటిన్యూషన్లో పెట్టి ఎలిజిబిలిటీ లేని ఎంప్లాయీ ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్స్ అంటే ఒక మినిమం ఒక 5 lakhs అక్కడి నుండి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇదొక డిమాండ్ను ఈరోజు ఈ సమావేశంలో ఇవి ప్రధాన డిమాండ్స్గా చేర్పించి వీటిని రేపు ఇవి పరిష్కారానికి ముందుకు వెళ్ళాలనుకొని మేము నిర్ణయం తీసుకోవడం ఈరోజు ఇక్కడ జరిగింది ఈ సుందరయ్య విజ్ఞాన్ భవన్. తెలంగాణ చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముషీరాబాద్ లో తెలంగాణ చేనేత సహకార సంఘాల సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు క్యాష్ క్రెడిట్, వ్యక్తిగత రుణమాఫీ, టెస్క్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలన్నారు. 80 ఏళ్ల చేనేత కార్మికుడు చనిపోతే 80 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, హెల్త్ కార్డులను జారీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 లోపల వీటిని అమలు చేయకుంటే పెద్ద ఎత్తున చేనేత కార్మికులతో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చేనేత సహకార సంఘాల సమస్యల గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా డిమాండ్స్ ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, క్యాష్ క్రెడిట్ పూర్తిగా మాఫ్ చేయాలి, వ్యక్తిగత రుణాలు కార్మికులకు పూర్తిగా మాఫ్ చేయాలి, టెస్కో బకాయిలు వెంటనే చెల్లించాలి, పావలా వడ్డీ బాకీ ఉన్నాయి అన్ని పావలా వడ్డీ కూడా టెస్కో వాళ్ళు చెల్లించాలి, కమిషనర్ గారు చెల్లించాలి, కార్మికుల వ్యక్తిగత రుణాలు, తర్వాత జిఎస్టీ బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి ఇన్విటేషన్ చేయడం జరిగింది. జిఎస్టీ ఎత్తేయాలి, 80 ఏళ్ళ వరకు చనిపోతే 5 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అది కూడా ఎంబడే అమలు చేయాలి. హెల్త్ కార్డు 5 లక్షల వరకు హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం 7వ తారీఖు లోపల మరి డిమాండ్లని ఒప్పుకొని మరి విడుదల చేయాలని చెప్పి కోరుకుంటూ, విడుదల చేయకపోతే క్యాష్ క్రెడిట్ మాత్రం కంపల్సరీ మరి రద్దు చేయాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున సంఘాలు కానీ కార్మికులు కానీ ఉద్యమం చేయడానికి మేము సన్నిగ్ధం అవుతామని చెప్పి కోరుకుంటూ, ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ అన్ని డిమాండ్లు రేపు 7వ తారీఖు చేనేత దినం రోజు 7వ తారీఖు నాడు మా డిమాండ్స్ ఒప్పుకోకపోతే పెద్ద ఎత్తున తండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షులు, నల్గొండ డిసిసి బ్యాంకు డైరెక్టర్ని. నా పేరు జూలూరు శ్రీనివాసు. ఈ చేనేత సమాఖ్య సదస్సు తెలంగాణ వ్యాప్తంగా చైర్మన్ గారి, మన కందగట్ల భిక్షపతి గారి ఆధ్వర్యంలో పెట్టడం సంతోషించవలసిన విషయం. చేనేత కార్మికులు అధ్యక్షులు ఎప్పటి నుంచో ఎటువంటి పెద్ద మీటింగ్ పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము. మాది ఒక సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను వినిపించాలని మేము కోరుకుంటా ఉన్నాము. రైతుకి పంట పెట్టుబడి ఎలాగిస్తున్నారో, అలాగే తర్వాత ఎరువులు ఎలాగ సప్లై ఇస్తున్నారో, అలాగే తయారైన పంటని ఏ విధంగా గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందో, మా చేనేత సహకార సంఘాలకు కానీ కార్మికులకు కానీ చేతి నిండా పని కల్పించి సిల్కు, యారను, నూలు అన్నీ ప్రభుత్వం వాళ్ళే ఇచ్చి స్వయంగా తయారు చేసిన చీరలను కానీ, చేనేత ఉత్పత్తులను కానీ, చేనేత నిల్వలను కానీ ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేస్తే ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి, చేనేత కార్మికునికి పని కల్పించమరవుతారు. అలాగే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయల నుంచి సామాజిక తెలంగాణను సాధించుకొని బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ సుద్దమల్ల వెంకటస్వామి అన్నారు. ముషీరాబాద్ ఎస్వీకేలో ఎన్నికలు కర్తవ్యాలు అనే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 9 పార్టీల సమైక్య కూటమితో ఒకటై ఎన్నికల బరిలో నిలిచి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీసీని ముఖ్యమంత్రిగా చేసే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. రాబోయే ఎన్నికలలో అన్ని పార్టీల మద్దతుతో కూడి ప్రతి ఒక్క జిల్లా, మండల, పట్టణ కేంద్రాలలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏక పార్టీగా నిలిచి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ 119 నియోజకవర్గంలో 60కి పైగా సీట్లను కైవసం చేసుకుంటామని జోసెఫ్ చెప్పారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రవిప్రసాద్, డాక్టర్ వెంకటేశ్వర్లు, హంసూరి లక్ష్మణ్, ఈ మహేశ్వర్, కోటి ఇందిరా, పాండురంగాచారి, అన్ని పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనురాగ్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు 2 రోజుల ఆరంభోత్సవ కార్యక్రమం ఘనంగా మొదలైంది. మొదటి రోజు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, వివిధ క్లబ్లకు సంబంధించిన విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనురాగ్ గ్రూప్ చైర్మన్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత, తల్లిదండ్రుల తోడ్పాటు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఛాన్సలర్ ఏయూ ప్రొఫెసర్ యుబి దేశాయ్, రిజిస్ట్రార్ డాక్టర్ బాలాజీ ఉట్లా, సిఇఓ ఎస్ నీలిమ, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ వి విజయ్ కుమార్, ప్రొఫెసర్ అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలా పెంచుకుంటూ వస్తున్నాం. అలానే యూనివర్సిటీలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఒక ఇంజనీరింగ్ డిసిప్లిన్ సంబంధించిన డిపార్ట్మెంట్సే ఉంటాయి. అదే యూనివర్సిటీలో అయితే దేర్ ఆర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ డిసిప్లిన్. And also attending this meeting. On this occasion, many dignitaries and administrators of the university sitting on the dais,
respected Professor. సో ఈరోజు ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీలో ఓరియంటేషన్ డే జరుగుతుంది. ఓరియంటేషన్ డే అంటే ఇక్కడ మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్ అందరినీ మన డిపార్ట్మెంట్స్లో ఫ్యాకల్టీకి ఇంట్రడ్యూస్ చేస్తాము. తర్వాత అక్కడ ఉన్నటువంటి వసతులను కూడా మనం చూపిస్తాము. ల్యాబొరేటరీస్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, లేకపోతే ప్లే గ్రౌండ్ కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. తర్వాత ఇక్కడ మనము పాటించాల్సినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, డిసిప్లిన్ అవి కూడా చెప్తారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మహిపతి శ్రీనివాసరావు, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్. ఇవాళ మనకి యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి 2023 బ్యాచ్ స్టూడెంట్స్కి ఇండక్షన్ జరిగింది. ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తర్వాత ఐటీ స్టూడెంట్స్కి ఈరోజు ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ప్రధానంగా ఏంటంటే మనకి ఈ యూనివర్సిటీకి ఇతర కాలేజెస్కి డిఫరెన్సెస్ ఏంది, మన యూనివర్సిటీ ప్రత్యేకతలు, ప్రత్యేకించి ఈరోజు మీరు అందరు చూసారు యూబీ దేశాయ్ గారు, ఐఐటి హైదరాబాద్ ఫౌండింగ్ డైరెక్టర్, మన ఛాన్సలర్ యూబీ దేశాయ్ గారు చెప్పినట్టుగా అసెస్మెంట్ సిస్టమ్ మిగతా కాలేజీలో ఏంటంటే 75-25 అట్లా అసెస్మెంట్స్ ఉంటాయి. మన యూనివర్సిటీలో 50-50 అసెస్మెంట్స్ ఉంటాయి. అంటే 50% ఒక ఫ్యాకల్టీ క్లాస్లోనే స్టూడెంట్ని అసెస్ చేస్తారు, మిగతా 50% ఎండ్ ఎగ్జామినేషన్స్లో అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఇది ప్రధాన ముఖ్యంగా ఈరోజు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 24 గంటల్లో 44 కాన్పులు జరిపామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకిషన్ తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాన్పు జరిగిన 44 మంది స్త్రీలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుండి వచ్చారని అన్నారు. కాన్పులో జన్మించిన 44 మంది పిల్లల్లో 25 మంది మగ పిల్లలు కాగా 19 మంది ఆడపిల్లలు ఉన్నారని తెలిపారు. నార్మల్ డెలివరీలు 23, సిజేరియన్ డెలివరీలు 21 జరిగాయని అన్నారు. పిల్లల్లో తక్కువ బరువు ఉన్న వారికి SNCUలో చేర్చామని తెలిపారు. కాన్పులు చేసిన వైద్యులు డాక్టర్ రాధా, లక్ష్మి, పద్మప్రియ, సరిత, స్ఫూర్తి, సింధూర, ధృవిత, అపురూప, నాగ ప్రవళిక, శిరీష, జ్యోతిర్మయ్ ప్రవళికలను అభినందించారు. నిస్వార్థంగా చేసే సేవలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ MD చంద్రమౌళి అన్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ గా కుమారస్వామిని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో రైతులు, పేదలు, యువతకు సేవ చేసే లక్ష్యంతో ఫౌండేషన్ ను ప్రారంభించినట్లు చెప్పారు. వ్యవసాయ ఆధారిత దేశంలో ప్రాధాన్యత లేకపోవడం, వాతావరణ పరిస్థితులు, పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పటికే రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఫౌండేషన్ ప్రారంభించి రైతాంగ సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు అందజేస్తున్నామని అన్నారు. ఇంతమంది ఇంట్లో వచ్చి మాకు ఇంత టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. సంస్థ ఇంతవరకు కొన్ని కార్యక్రమాలు చేశాం సార్. కొంతమంది పేద విద్యార్థులకు చదివించడము, వాళ్ళకి బుక్స్ డొనేట్ చేయడము, కొంతమంది రైతులకు మా ద్వారా కొన్ని వస్తువు పరికరాలు ఇవ్వడము, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు మా తరఫున వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం లేకపోవడమా, లేకుంటే వాళ్ళ దగ్గర ఏమన్నా వాళ్ళ ఉన్న అక్కడ ఉన్న ప్లేస్లలో ఏమైనా లేకపోవడం వస్తు రూపకం కానీ అట్లాంటి సాయం కొన్ని చేయడం జరిగింది సార్. అలా చెప్పుకుంటే అయితే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అంత సమయం లేదు మనకి, ఇంత కొంత ఉంది కాబట్టి చెప్తుంది. శ్రీ కుమారస్వామి మాకు చెప్పడం జరిగింది. సో అందుకని ఆయన ఎలాగైనా మా సంస్థను ముందుకు తీసుకెళ్తాడని చెప్పేసి కుమారస్వామిని మేము ఎంచుకోవడం జరిగింది. సో ఆయన ఎలా ఖచ్చితంగా తీసుకెళ్తాడు నమ్మకంతో ఈ బాధ్యత అప్పచెప్తున్నాం సార్. ఎంతో మాట్లాడాలని థర్డ్ టైం మై స్పీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా.
అండ్ థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ 2019లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. 2019 నుంచి టిల్ నౌ ఎడ్యుకేషన్ సెక్టర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ద అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీ యాక్టివిటీస్లో బేస్డ్గా అగ్రికల్చర్ సంబంధించి ఎఫ్పిఓస్ని రిజిస్ట్రేషన్ చేపించి నేరుగా రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది సార్. ప్రజెంట్ ఇప్పుడు రాబోయే కాలంలో ఏం చేద్దాం అనేటువంటి విషయానికి వస్తే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్ట్రీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ అగ్రికల్చర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి 14 వింగ్స్ ఉన్నాయి అగ్రికల్చర్ సెక్టార్లో. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఎస్ఎఫ్ఏసి, స్మాల్ ఫార్మర్ అగ్రి బిజినెస్ కన్సల్టేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం నాబార్డ్ ఇలాంటి ముఖ్యమైనటువంటి సంస్థల సహకారంతో మా ఫౌండేషన్ని ఎఫ్పిఓలను రిజిస్ట్రేషన్ చేసి భవిష్యత్తులో ఏవైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు ఏవైతున్నాయో గ్రౌండ్ లెవెల్లో ప్రతి రైతుకు చేకూర్చే విధంగా మా ఫౌండేషన్ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే మేము యాక్టివిటీస్ చేస్తున్నామని చెప్పామో అవి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి కూడా మా ఫౌండేషన్ వర్క్ చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిగా చేయాలని తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పుంజాల వినయ్ కుమార్ ఆకాంక్షను బలపరచాలని పార్టీ కోఆర్డినేటర్ కిన్నెర సిద్ధార్థ కోరారు. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కొత్తపేటలోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్ లో ఈ నెల 8న దళిత సంఘీభావ సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పుంజాల వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూడా నమస్కారాలు. నా పేరు కిన్నెర సిద్ధార్థ. నేను తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రోగ్రాముకు సమన్వయకర్తగా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఒక రాజకీయ పార్టీని తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేము తెలంగాణలో ఉన్న దళితులం అందరం కలిసి బీసీ ముఖ్యమంత్రి నినాదానికి దళితులమంతా కలిసి ఒక సంఘీభావ సభను 7వ తారీఖు 8వ నెల సోమవారం రోజు మన హైదరాబాద్ కొత్తపేట బాబు జగజ్జీవన్ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు దీన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి తెలంగాణలోని దళితులందరూ కూడా తప్పకుండా ఈ సభకు హాజరై విజయవంతం చేసి ఈ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని మనం బలపరచాలని చెప్పేసి నేను తెలంగాణ దళితులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన తెలంగాణ కేసీఆర్ పరిపాలనలో దళితులందరూ కూడా అన్ని రంగాలలో కూడా అన్యాయానికి గురయ్యారు. దళితుల సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఈ భారతదేశం మొత్తంలో కూడా దళితుల జనాభా ఎంతైతే ఉంటుందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు అమలవుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తెలంగాణలో కేసీఆర్ ఒక కుటుంబ సమగ్ర సర్వే జరిపితే అందులో దళితుల జనాభా 18%, 5% జనాభా ఉంటే ఇక్కడ విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు మాత్రం 15% ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఒక 3.5% రిజర్వేషన్ను తెలంగాణలో దళితులు కోల్పోతూ ఉన్నారు.
అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు తీసుకుంటే ఈ తెలంగాణ ఎస్సీ ఎస్టీ సప్లాను పథకం ప్రకారం చోరీ కేసును 24 గంటల్లో హయత్ నగర్ పోలీసులు ఛేదించారని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఫైనాన్స్ కలెక్షన్లు చేసే అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడి రాజీవ్ గృహకల్పలోని ఒక వృద్ధురాలు మెడ నుంచి గొలుసును చోరీ చేసి తన స్నేహితుడైన చరణ్ సాయి ద్వారా ఒక ప్రైవేట్ ఫైనాన్స్ లో బంగారంపై లోన్ తీసుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. చోరీకి పాల్పడ్డ వ్యక్తులను అందుకు సహకరించిన ప్రైవేట్ ఫైనాన్స్ మేనేజర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. 24 గంటల్లోపే కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నిరంజన్లను అభినందించారు. ఈ రాజీవ్ గృహకల్ప దగ్గర మనకు హయత్ నగర్ తొర్రూరు విలేజ్లో ఉన్న రాజీవ్ గృహకల్ప దగ్గర కట్టెకొల లక్ష్మి అనే ఒక ఆమె నుంచి తన ఇంటిలోకి వెళ్ళి మరి తన మెడలోని పుస్తక తాడు స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోయాడు. తెలిసినట్టు మళ్ళీ రాచకొండ పోలీస్ 24 గంటల లోపల ఛేదించింది. అదొకటే కాకుండా ఈ ఎన్నిసార్లు ఇది అవుతున్నా అంటే పుస్తక తాడు కుదవ ఎవరు పెట్టరు, అట్లాంటిది అతను తెలుగు అతనే అయి నుండి కూడా అతను చాలా నెగ్లిజెంట్గా బిహేవ్ చేసినందుకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది. ఒకటే వచ్చింది ఎట్లా ఏంటి అని, అది కాకుండా తను నెగ్లిజెంట్గా బిహేవ్ చేసినందుకు మనకున్న మేనేజర్ ప్రశాంత్ మీద కూడా రిసీవర్ లాగా మనపురం. ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతల రాళ్ల దాడి, విధ్వంసానికి ఖండన. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కవ్వొత్తులతో నిరసన ప్రదర్శన. మహిళలపై అత్యాచారాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం. ఐద్వా ఏపీ ప్రధాన కార్యదర్శి రమాదేవి ధ్వజం. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్. తెలంగాణ చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.